అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్. నిన్న నుంచి చూస్తూ ఉన్న ఫేస్బుక్, వాట్సాప్ అండ్ యూట్యూబ్లలో హైడ్రా కన్వెన్షన్ ఉంది కదా, నాగార్జునది, అది కూలగొట్టిరని. ఏం పని పాట లేదా? ఇప్పుడు ఆయన అక్రమంగా కట్టిండు, అది కూలగొట్టిండు. దాని గురించి ఒకటే న్యూస్. ఇక్కడ రైతుల రుణమాఫీ గురించి పట్టించుకునే దిక్కు దివాన లేదు. వాటి గురించి న్యూస్ చేస్తానికి ఏం లేదు. ఆ V6 ఓడు, ఆ ఈటీ ఓడు, ఆంధ్రజ్యోతోడు, ఇంకీడికి తోడు ఒకడు తొలి వెలుగు రఘు అని, ఈ మల్లిగాడు ఒకడు, ఇవన్నీ ఏం లేదు. ఇక రైతుల గురించి అవసరం లేదు. రైతుల ఊళ్ళ పరిస్థితి ఎట్టుందనేది ఆడు కూలగొట్టి మంచి పని చేసి, రేవంత్ అన్న మంచి పని చేసినావు. అక్రమంగా ఉన్న ప్రతి ఒక్కటి కూలగొట్టండి. అటు టీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా, ఎవరిదైనా. అలాగే ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మెయిన్ రామోస్ ఫిలిం సిటీని మొత్తం కూలగొట్టండి. కూలగొడితే అది 5,000 ఎకరాలలో ఉంది కదా, అంత ఆక్రమించి కట్టుకున్నదే కదా, దాని మీద కూలగొట్టండి. దాంట్లోకి ఇల్లులు కట్టించి ఇస్తే ఒక 10 లక్షల మందికైనా ఉపయోగపడుతుంది, పేదవాళ్ళకు, లేని వాళ్ళకు. అది చేయండి. అది చేస్తే మీరు సక్సెస్ అయినట్టు. అది ఈ మంచి పనే చేసిర్రు ఈ విషయంలో మాత్రం. కానీ రైతు రుణమాఫీ విషయంలో చాలా రాంగ్ స్టెప్ వేసారు. ఒకసారి అది చూడండి. ఈ పనికిమాల న్యూస్ ఛానల్స్ ఏది పెట్టినా కానీ ఉదయం నుంచి అదే సోది చెప్తుర్రు. ఈ జనాలు కూడా ఎట్లా చూస్తారో నాకైతే అర్థం కావట్లేదు. ముందు రామోస్ ఫిలిం సిటీని దున్ని అప్పుడు మీకు చిత్తశుద్ధి ఉందని నిరూపించుకోండి అంతే. ఎందుకంటే దున్నకుండా చేయకుంటే మాత్రం